భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంటే ముందు రోజే మనం సిద్ధం చేసుకోవలసిన పూజా సామాగ్రి మళ్ళీ ఇంకేంటేంటి మనం ముందు రోజు సిద్ధం చేసుకుంటే మనకి పూజ నాడు హడావిడి లేకుండా ఉంటుంది అన్న పూజా సామాగ్రి అవన్నీ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అలాగే మనం ఏ పూజ చేయాలన్నా ముందు గణపతి పూజ చేయడం అన్నది మనకి సాంప్రదాయం కదా. సో గణపతి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి మనం ఎలా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా పసుపు, కుంకుమ, గంధం, విడి పువ్వులు, పూలమాలలు, తమలపాకులు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒకవేళ ముత్తైదువులు ఎవరికైనా తాంబూలాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం మీకు ఇంటికి ఎంతమంది వస్తారో ఒక్కొక్క ముత్తైదువుకి 3 ఆకులు చొప్పున ఇస్తాం కాబట్టి సపోజ్ 15 మంది వస్తారు అంటే ఒక 75 ఆకులు ప్లస్ ఇంట్లో పూజ కోసం కొన్ని పువ్వులు ఒక 100 ఆకులు దాకా తీసుకోండి. ఎక్కువ మంది రారు అనుకుంటే కొంచెం, లేదు మేము ఒక్కొక్క ఆకే ఇస్తాము అనుకుంటే తక్కువ తీసుకోండి, అది మీ చాయిస్. అట్లానే వక్కలు, ఖర్జూరం, అగరబత్తులు, ధూప్ స్టిక్స్, కర్పూరం, కొన్ని చిల్లర పైసలు, ఒక పీఠం మీద వేయడానికి ఒక వస్త్రము అంటే తెల్లని గావంచ ఉంటే తెల్లనిది, లేదు అంటే ఒక ఎర్రని రవికల గుడ్డ అయినా సరే పర్వాలేదు. అలాగే మామిడాకులు, ఒక 5 రకాల పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు. కొబ్బరికాయలు అయితే 2 ఉండాలి, ఒకటి కలసానికి పెట్టాలి, ఇంకొకటి మనకి పూజ ముందు మనం కొట్టడానికి. అలాగే అరటిపళ్ళు, ఇంకేమైనా 2-3 రకాల పళ్ళు, ఎవరి శక్తి అనుసారం అది. అలాగే అమ్మవారి ఫోటో కనుక ఉన్న వాళ్ళైతే ఫోటో పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు కలశాలలోనే అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఇంకా తెల్లని దారం రీలు ఒకటి ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అట్లానే నైవేద్యాలు అంటే ఆ మర్నాడు పూజలో మీరు ఏంటంటే నైవేద్యాలు చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గ సామాన్లు ఎవరెవరి శక్తి అనుసారం వాళ్ళు నైవేద్యాలు చేస్తారు కాబట్టి దానికి తగ్గ సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అట్లానే పంచామృత బియ్యం, ఎలాగూ మనం మండపం మీద వేయడానికి బియ్యం కావాలి కాబట్టి బియ్యం కూడా ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అట్లానే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, ఈ 5 పంచామృతాలు అంటారు. సో ఈ 5 ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అలాగే దీపపు కుందులు, అంటే నిత్యం పూజ చేసుకునే స్థలంలోనే పెట్టుకున్నా సరే ఇంకొక 2 దీపపు కుందులు అమ్మవారి కోసం వేరేగా ఇంకొక 2 దీపపు కుందులు ఎక్స్ట్రాగా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అట్లానే ఒత్తులు, నెయ్యి, ఇవన్నీ మీరు అందరికీ తెలిసిందే, ఇవి అయినా సరే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అట్లానే గణపతి పూజ చేయడానికి పసుపు ఎలాగో మనం ముందే పెట్టుకుంటాం కదా, ఒక తమలపాకు ఉంటే సరిపోతుంది. అక్షింతలు కలుపుకుని పెట్టుకోవాలి. కొన్ని పువ్వులు, నైవేద్యాని కోసం గణపతికి ఒక బెల్లం ముక్క పెడితే సరిపోతుంది. ధూపం, దీపం. అయితే ముందు రోజే మనం ఒక బౌల్ నిండా కొంత పసుపు తీసుకుని కాసిన నీళ్లు పోసి ఫస్ట్ ఒక పెద్ద ఉండలాగా అంటే ఒక గణపతిని తయారు చేయడానికి సరిపడా ఒక ఉండ తీసి ముందు రోజే సాయంత్రం స్నానం చేసి చాలామంది ముందు రోజే ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే మర్నాడు పొద్దున్నే హడావిడి లేకుండా అట్లీస్ట్ పూజా సామాగ్రి అంతా రెడీగా ఉంటుంది అని ఒక ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే మర్నాడు మళ్ళీ నైవేద్యాల కోసం వంటలు అవి చెయ్యాలి, టైం సరిపోదు కదా, కంగారు అయిపోతారని చెప్పి ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టేసుకుంటారు. సో ముందు ఒక బౌల్లో కొంచెం పసుపు తీసుకుని కొంచెం అందులో వాటర్ యాడ్ చేసి దాన్ని ఒక ఉండలాగా చేసి ముందు పక్కన పెట్టుకోండి. గణపతి షేప్ మాత్రం ఇవ్వద్దు, అది ఆ మర్నాడు కరెక్ట్గా పూజ కూర్చునే ముందు దానికి గణపతి షేప్ చేసి ఇలాగ మనం ఒక కొండలాగా షేప్ చేస్తాం కదా, షేప్ చేసి దానికి బొట్టు పూజకు కూర్చునే ముందు పెట్టుకుందాము. ఆ మిగిలిన పసుపు అదే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి. అంటే ఒక తమలపాకు మీద పెట్టాలి, అది పూజ చేసే ముందు తమలపాకు మీద పెట్టండి. ముందు రోజే తమలపాకు తీసి పెట్టేస్తే ఆ తమలపాకు ఎండిపోతుంది కదా, అందుకని ఒక ప్లేట్లో తీసి మూత పెట్టి పెట్టేయండి, ఒక చిన్న గిన్నెలో తీసి. తర్వాత ఆ మిగిలిన పసుపుతోటే కొంచెం పీట మీద కొబ్బరికాయకి మొత్తం దాని పైన ఉండే పీచ్ అంతా తీసేసి, పీచ్ అంటే ఏది వెనక పీచు తీయొద్దు, జస్ట్ ఆ వెంట్రుకల్లాగా ఉంటాయి కదా అదంతా శుభ్రం చేసేసి కొబ్బరికాయకి చక్కగా పసుపుని రాసేసి
కొబ్బరికాయకి ఒక మంచి కళ్యాణం తిలకం ముందు రోజే పెట్టేసి సిద్ధం చేసి ఉంచుకోండి. అది ఏంటంటే మనం పూజ చేసే టైం కాస్త ఆరుతుంది, అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిగిలిన పసుపులోని చక్కగా పీఠానికి పసుపు అంతా రాసేసి వరిపిండితోటి ముగ్గులు, అట్లానే చక్కగా కుంకుమతోటి బొట్లు అన్నీ ఆ పీటకి అలంకరించుకుని పక్కన పెట్టేసుకోండి. కొంత పసుపులోని కొంచెం నెయ్యి వేసి కొంత బియ్యం కలిపి అక్షింతలు ఒక చిన్న డబ్బాలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే వత్తులు, అగరబత్తులు, ఇంకా ధూప్ స్టిక్స్ మీరు ఏంటంటే అక్కడ పెడదాం అనుకుంటారో అన్నీ ముందు రోజే సిద్ధం చేసి పక్కన పెట్టేసుకోండి. బెల్లం ముక్క అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఆ మర్నాడు పొద్దున్నే పూజ టైంలో హడావిడి లేకుండా ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను గణపతి పూజ ఎలా చేయాలి అన్నది ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను, అది చూసి నేర్చుకోండి. ధన్యవాదాలు.